హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక ½ కిలో చికెన్ తీసుకొని దీన్ని కొంచెం ఉప్పేసి బాగా మంచిగా కడిగేసేసి పక్కన ఉంచాను. వాటర్ ఏం లేవండి దీనిలో. ఇప్పుడు నేను ఒక ½ స్పూన్ పసుపు, తర్వాత 1½ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసాను. 1½ స్పూన్ వేయాలండి, అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేసాను, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత ఒక 6 స్పూన్స్ నేను కార్న్ఫ్లోర్ వేసానండి. 6 స్పూన్స్ వరకు మనకి కార్న్ఫ్లోర్ కావాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసేసిన తర్వాత మనం కర్డ్ ఉంటుంది కదండి, పుల్లటి పెరుగైనా తీసుకోండి, లేదంటే మీరు కొంచెం నిమ్మకాయ అంటే నిమ్మకాయ పిండండి. నేనైతే పుల్లటి పెరుగు ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇది తీసుకొని మొత్తం అంతా బాగా కలిపేసేయాలన్నమాట. మొత్తం అంతా బాగా ముక్కకు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇది ఒక ½ అన్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో ఉంచండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రీజర్లో ఉంచేసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకున్నామండి. ఈ చికెన్ పకోడీకి ఈ మసాలా మస్ట్ అండ్ షుడ్. దీనికి నేను ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ½ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. చెక్క లవంగా ఏమో ఒక 1/2 ఇంచ్ చెక్క, ఒక 4 లవంగాయలు తీసుకొని బాగా ఫ్రై చేసి ఇలాగా పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడర్ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ వేసి బాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, పెట్టేసిన తర్వాత తీసేసి ఇది ఏదైతే మసాలా ఉందో అది కలిపేసి మొత్తం బాగా ముక్కకంతా పట్టేలాగా మళ్ళీ కలపండి. కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచండి చాలు, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ కానీ లేదంటే బాండెలు కానీ పెట్టుకొని కొంచెం ముక్క మునిగే అంతా వాటర్ వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా బ్యాచెస్గా మీరు ముక్కల్ని వేసేసేయడమే. ఇలా ముక్కలు వేసేసిన తర్వాత అవి బాగా మనకి రెడ్డిష్ కలర్లోకి వస్తాయండి. ఆ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు మనం అటు ఇటు తిప్పుతూ ముక్క అంతా మంచిగా ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, మనం 2 సైడ్స్ మంచిగా ముక్కని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయింది. అంతే అండి, ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.